పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏ హీరోకైనా అతని ఇమేజ్, అతని అభిమానులు, అతని దర్శకులు, అతని నిర్మాతలు బలంగా నిలబడతారు. కానీ రజనీకాంత్ విషయంలో మాత్రం అనిరుద్ ఒక్కడే క్రెడిట్ అంతా కొట్టేస్తున్నాడు. అసలు సూపర్ స్టార్ మూవీ అంటే చాలు అనిరుద్కు పూనకాలు ప్రారంభమైపోతాయి. మామూలుగానే అనిరుద్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక సూపర్ స్టార్ కూడా తోడైతే అనిరుద్ను ఆపడం కష్టంగా మారుతుంది. రజనీ సినిమా రిలీజ్ కు ముందు అనిరుద్ మేనియాతో సౌత్ మొత్తం ఊగిపోతోంది. దర్బార్, పేట, జైలర్, వెట్టాయన్ ఎలా రజనీకాంత్ ఏ సినిమాలో నటించినా క్యారెక్టర్ ఏదైనా వన్స్ అనిరుద్ రంగంలోకి దిగితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూడకాలు కన్ఫర్మ్ అయినట్లే. ఇప్పుడు కూలీకి అదే చేస్తున్నాడు అనిరుద్. ఒక చికిటు, ఒక మోనిక, ఒక పవర్ హౌస్, ఇలా తన పాటలతో కూలీకి కావాల్సినంత క్రేజ్ తీసుకొచ్చాడు. అసలు రజనీకాంత్ చిత్రం అంటేనే చాలా క్రేజ్ కనిపిస్తుంది. ప్రమోషన్స్ తో సంబంధం ఉండదు. కూలీ విషయానికి వస్తే ఇంకా సూపర్ స్టార్ రంగంలోకి దిగలేదు. అప్పుడే సినిమాకు అనిరుద్ తన వంతుగా పీక్స్ లో ప్రమోషన్ చేసి పెట్టాడు. అవతల వైపు వార్ 2 లాంటి అతిపెద్ద చిత్రం విడుదల ఉన్నా కూలీ మేనియా కొనసాగుతుంది అంటే అదంతా కూడా అనిరుద్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. టాలీవుడ్ లో శ్రీలీల అంటే అది నేమ్ కాదు, బ్రాండ్ గా మారింది. ముఖ్యంగా డాన్స్ శ్రీలీలకు చాలా క్రేజ్ తీసుకొస్తోంది. అలాగే ఆఫర్స్ కూడా అందిస్తోంది. కానీ అలా అంది వస్తున్న ఆఫర్స్ తో శ్రీలీల ఎందుకో కెరీర్ ను బిల్డ్ చేసుకోలేకపోతోంది. తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతోంది. మొన్న వచ్చిన జూనియర్ కూడా శ్రీలీలకు కావాల్సిన హిట్ అందించలేకపోయింది. తెలుగులో శ్రీలీల నటించిన మరో మూవీ ఆమెను నిరుత్సాహానికి గురిచేసింది. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన జూనియర్ కూడా శ్రీలీలకు కావాల్సిన హిట్ దిశగా పరుగులు తీయటం లేదు. దీంతో శ్రీలీల హోప్స్ అన్ని నెక్స్ట్ రిలీజ్ పైనే ఉన్నాయి. అసలే ధమాకా కాంబినేషన్. మరి మాస్ జాతర మెప్పిస్తే సరే, లేకపోతే టాలీవుడ్ లో కష్టాలు పెరగటం ఖాయం. 2022లో ధమాకా రిలీజ్ అయింది. శ్రీలీలకు కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శ్రీలీల నటించిన చిత్రాలన్నీ ఫట్టే. గుంటూరు కారం 1 ప్లస్ పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కాస్త మైలేజ్. శ్రీలీల ఫోకస్ మొత్తం డాన్స్ మీదే ఉంటుందని, పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ స్టోరీ సెలక్షన్ దగ్గర జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని క్రిటిక్స్ సలహాలిస్తున్నారు. పోనీ బాలీవుడ్ పై హోప్స్ పెట్టుకుంది అంటే ఆమె నటిస్తున్న ఆషికీ 3 ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్పోన్ అయినట్లు సమాచారం. కమ్బ్యాక్ అనగానే ఏ హీరో గురించి అంటారు, అలాగే ఏ హీరోయిన్ గురించి అంటూ ఎంక్వైరీలు చేస్తారు. కానీ టాలీవుడ్ లో మరో కమ్బ్యాక్ సీజన్ నడుస్తోంది. కానీ పెద్దగా ఎవరికీ తెలియటం లేదు. అందుకు రీజన్ ఆ కమ్బ్యాక్ పెద్దగా పేలటం లేదు. దీంతో ఎవరు కూడా వారి కమ్బ్యాక్ గురించి డిస్కస్ చేయటం లేదు. సరిలేరు నీకెవ్వరుతో ఎన్నో ఏళ్ల తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు కావలసినంత బజ్ వచ్చింది. కానీ సేమ్ మ్యాజిక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విషయంలో రిపీట్ కాలేకపోయింది. రీసెంట్ గా జూనియర్ మూవీతో బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా కూడా 13 ఏళ్ల తరువాత టాలీవుడ్ కు కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. జెనీలియా కంటే కొద్ది వారాల ముందు తమ్ముడు మూవీలో లయ రీఎంట్రీ ఇచ్చింది. పాపం లయకు కూడా ఈ కంబ్యాక్ వర్కౌట్ కాలేదు. అంతకు ముందు మన్మధుడు హీరోయిన్ అన్షు కూడా మజాకాతో కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేసింది. కానీ ఏం జరిగిందో తెలిసిందే. ఏది ఏమైనా బ్రేక్ తర్వాత కంబ్యాక్ ఇప్పుడు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. రమ్యకృష్ణ, నదియా రేంజ్ లో క్లిక్ కాలేకపోతున్నారు. సెలబ్రిటీల డివోర్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఒకప్పటి సౌత్ ఇండియా సెన్సేషన్ హన్సిక చేరిందని ప్రచారం సాగుతోంది. 3 ఏళ్ల క్రితం సోహైల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది హన్సిక. కానీ 2 ఏళ్లుగా అతనితో వేరుగా ఉంటుందట. ఇప్పుడు డివోర్స్ దిశగా అడుగులు వేస్తోందట. ప్రస్తుతం హన్సిక డివోర్స్ రూమర్స్ అటు టాలీవుడ్ లోనూ ఇటు కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి. నాగ చైతన్య, ధనుష్, నిహారిక, జీవి ప్రకాష్, ఏఆర్ రెహమాన్, జయం రవి వీరందరూ ఇటీవలే డైవర్స్ తీసుకున్న సెలబ్రిటీలు. ఇప్పుడు ఈ లిస్ట్ లో హన్సిక కూడా చేరబోతోందా అంటే అవుననే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. ఎందుకంటే డైవర్స్ పై రూమర్స్ మొదలై చాలా రోజులే అయింది. అయినా సరే హన్సిక స్పందించడం లేదు అంటే, బయటికి వచ్చి క్లారిటీ ఇవ్వడం లేదు అంటే డైవర్స్ కన్ఫర్మ్ అయినట్లే కదా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. 2007లో దేశముద్రు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది హన్సిక. 2022లో రిలీజ్ అయిన మహాతో హాఫ్ సెంచరీ కొట్టింది. ఆ తరువాత అర్జెంటుగా బిజినెస్ మెన్ సోహైల్ కతూరియాతో 3 ముళ్లు వేయించుకుంది. ఈ మ్యారేజ్ లో ట్విస్ట్ ఏంటంటే సోహైల్ కు అప్పటికే ఒక మ్యారేజ్ అయి డైవర్స్ అయ్యింది. సోహైల్ ఫస్ట్ వెడ్డింగ్ కు హన్సిక కూడా హాజరయ్యింది.
ఏం జరిగిందో తెలియదు. 2022లో హన్సికను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు సోహైల్. హన్సికకు సోహైల్ కు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కొంతకాలానికి ప్రేమగా మారింది. పెళ్లి పీటల వరకు వచ్చింది. కానీ పెళ్లైన ఏడాది నుంచే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందట. 2 ఏళ్లుగా హన్సిక తన తల్లితోనే ఉంటోందట. త్వరలోనే హన్సిక డైవర్స్ కు అప్లై చేయనుందట. ఈ రూమర్స్ అన్నిటికీ హన్సిక నుంచి క్లారిటీ లేదు గాని ఆమె భర్త మాత్రం హన్సికతో డైవర్స్ రూమర్ మాత్రమే అన్నాడు. తాము అన్యోన్యంగా ఉంటున్నామన్నాడు. కానీ కలిసే ఉంటున్నామని చెప్పలేకపోయాడు. దీంతో హన్సిక డైవర్స్ తీసుకోవడం ఖాయమంటూ ప్రచారం మొదలైంది. బాలీవుడ్ అంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్ గుర్తుకు వస్తారు. కొత్త జనరేషన్ అంతా కూడా ఫహద్ ఫాజిల్ జపం చేస్తోంది. దీంతో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ జలస్ ఫీల్ అవుతున్నారు. తాము కూడా యాక్టర్స్ అంటూ గుర్తించాలి అంటూ గోల చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా? నిజంగా జరిగింది కాబట్టి మాలీవుడ్ సీనియర్ హీరోస్ అంతా గోల చేస్తున్నారు. ఇది మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా టీజర్. సినిమా పేరు హృదయపూర్వం. టీజర్ లో ఒక క్యారెక్టర్ వచ్చి మోహన్ లాల్ తో తాను ఫహద్ ఫౌజిల్ అభిమాని అని చెప్పటం, తాను నటించిన సినిమాలను హైలైట్ చేయడంతో మాలీవుడ్ లో ఫహద్ ఫౌజిల్ మాత్రమే కాదు సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారని, వారు కూడా బాగా నటిస్తారని చెప్పే ప్రయత్నం చేశాడు లాల్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోహన్ లాల్, ఫహద్ ఫౌజిల్ నేమ్స్ ట్రెండింగ్ లోకి రావటం, లాల్ సినిమాలో తనను హైలైట్ చేయడంతో ఫహద్ ఫౌజిల్ ఏకంగా లాల్ ఇంటికి వచ్చేశాడు. ఫహద్ తో పాటు అతని భార్య నజ్రియా కూడా విచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఫహద్, నజ్రియా డైవర్స్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతున్న వేళ వీరిద్దరూ ఇలా కలిసి కనిపించి రూమర్స్ కు చెక్ పెట్టారు అనుకోవచ్చు. లూసిఫర్ 2, తుడరం చిత్రాలతో మోహన్ లాల్ మాలీవుడ్ కు టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ 2 చిత్రాలతోనే 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. మాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను పెంచాడు. అలా ఇండస్ట్రీ హిట్స్ తర్వాత వస్తున్న హృదయపూర్వంపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. లాల్ క్యారెక్టర్ వైవిధ్యంగా ఉండటంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర లాల్ విజృంభిస్తాడని మాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తోంది.